అమ్మా రేపే దివ్యమైన ముహూర్తం దొరికిందమ్మా. అయితే వెంటనే ఫిక్స్ చేసేయండి. అయినా పెళ్ళైన కొత్త దంపతుల్ని దూరంగా ఉంచడం మహాపాపమే. రేపే ముహూర్తం ఎట్టేయండి. దేవరాజు గారింట్లో ముహూర్తం పెట్టినందుకు సుభద్రమ్మ గారు నాకు ఆ డబ్బిచ్చారండి. మరి నువ్వేంటి అలా వెనక్కి వెనక్కి వెళ్తున్నా? దగ్గరికి రా. నన్నే కొడతావా? నిన్ను హీరోలో కాదే విలన్లో రేప్ చేస్తా. లహరి ఏమైందమ్మా? లహరి ఏమైంది? ఏమైంది? ఏంటమ్మా ఏమైంది? ఎందుకలా అరిచావు? మావయ్య గారు, మీ అబ్బాయి మీ మాట జవదాటడని మీరు చాలా గర్వంగా చెప్పుకుంటారు. అలా గర్వంగా చెప్పుకునే మీరే రేపు రాత్రికి ముహూర్తం పెట్టించారు. కానీ ఇలా మంచి చెడు లేకుండా ఎక్కడ పడితే అక్కడ ఒక మృగంలా రాక్షసంగా వద్దంటున్నా మీద పడి అది కాదు నాన్న, తను నా పెళ్ళమే కదా అని. నోర్మోయ్ 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 నోర్మోయ్. పశువులా ప్రవర్తిస్తావురా? ఛీ! రేయ్, పశువులు చాలా మంచివిరా. కానీ మనిషి చెడ్డ పని చేసినప్పుడే ఆటితో ఎందుకు పోలుస్తారో తెలుసా? ఆటికి మనలాగా ఇది మంచి ఇది చెడు అనే విచక్షణ జ్ఞానం లేదు. కాబట్టి నువ్విప్పుడు మనిషిలా ప్రవర్తించావు, పశువులా ప్రవర్తించావు, నువ్వే ఆలోచించుకో. రేయ్, ఒక్క విషయం గుర్తుపెట్టుకో. ఇట్టం లేని ఏడ ఆలి కూడా కాళ్ళితో సమానం, అంటే అమ్మతో సమానం. భారతి, లారీని లోపల తీసుకెళ్ళు. ఎప్పుడు ఒక్క మాట కూడానని మా నాన్నతో నన్ను తిట్టించావు. మా అమ్మ నా వంక కోపంగా చూసేలా చేశావు. నన్నెంతో ఇష్టపడే వాళ్ళ కళ్ళల్లో నా మీద అసహ్యం కనిపించేలా చేశావు. అన్నిటికంటే ముఖ్యంగా నా చెంప పగలగొట్టావు. ఈ దెబ్బని మాత్రం మర్చిపోను. గుర్తుంచుకో, ఈ దెబ్బ నీ జీవితం మీద పడబోతుంది.
ఎక్కువగా ప్రేమించిన లహరికి నా కళ్ళ ముందే ఇంకొకటి తాళి కట్టాడు. దేవరాజు గారింట్లో ఆయన కొడుక్కి కోడలికి శోభనం ముహూర్తం పెట్టినందుకు ఆ అమ్మాయి నాకు దక్కదని తెలిసి, తన ప్రేమ నాకు దక్కదని తెలిసి, ఈ గుండెకు జరిగే ప్రతి గాయం గురించి బాధపడటం ఇక నా వల్ల కాదు. నేను ఇలా బాధపడకుండా ఉండాలంటే తన పేరు వినిపించినంత దూరం కాదు, నాలో ఉన్న తన మనసు నా నుంచి దూరంగా వెళ్ళిపోయేంత దూరం వెళ్ళాలి. దూరంగా వెళ్ళిపోతాను. ఏంటి లహరి పరిస్థితి ఇంత దారుణంగా అయిపోయింది? ఇప్పుడు లహరి ఆ ఇంట్లో పూర్తిగా ఇరుక్కుపోయింది. ఈ శోభనం ఆపడం ఎలా? లహరి శంకర్తో తెగదింపులు చేసుకుని వచ్చేస్తే బాగుండు. లేదంటే ఇప్పటికే శంకర్ లహరి మీదకి ఎగబడిపోతున్నాడు. ఇంకా శోభనం గదిలో ఖచ్చితంగా లహరి జీవితాన్ని నాశనం చేసేస్తాడు. ఏం చెయ్యాలి? లహరిని ఇప్పుడు ఎలా కాపాడాలి? మైత్రి, వచ్చేసావా అమ్మా? లహరేదమ్మా, ఇంకా రాలేదా? ఫోన్ చేశానంటే వచ్చేస్తుందంట. ఆంటీ, అంకుల్ చనిపోయాక ఇప్పటి వరకు ఇంట్లో నుంచి బయటకే రాని మీరు ఇప్పుడు ఇలా అవసరం అడుగులే ఇత్తాది మైత్రి. అవసరం వచ్చి వసుదేవుడంత తోడు నిండు నదిలోకి దిగాడు. కాని ఆయన నెత్తిన కృష్ణుడున్నాడు కాబట్టి నీళ్లలో మునిగిపోకుండా బయటడ్డాడు. కాని మన నెత్తిన ఏ దేవుడు లేడు మైత్రి. మునిగిపోకుండా మనని మనమే కాపాడుకోవాలి. అమ్మా, లహరి, అమ్మా, అమ్మా, ఎలా ఉన్నావమ్మా? నేను బాగుండాలంటే నువ్వు నాతో ఉండాలమ్మా. అమ్మా, అవునమ్మా, నువ్వు అక్కడ ఉండద్దు, వచ్చేయమ్మా. నేను చేయడం ఏంటమ్మా? నువ్వు అక్కడుంటే ఏం జరుగుద్దో నాకు తెలుసు. అందుకే నువ్వు నాతో వచ్చే, మన ఇంటికి వెళ్ళిపోదాం, పదమ్మా. అమ్మా, ఆగమ్మా. నేనెక్కడికి రాను. అక్కడే ఆ దేవరాజు ఇంట్లోనే ఉంటాను. వద్దమ్మా, అక్కడుంటే నీకు వాడికి శోభనం ఏర్పాటు చేస్తారు. చెయ్యనివ్వమ్మా. వద్దమ్మా, పగోడి కొడుకుతో నీకు వద్దమ్మా. అసలు ఆ ఊహే నేను భరించలేను. నా కూతుర్ని బలిపీఠం ఎక్కించలేను. అమ్మా, నేను ఆ ఇంటికి ఎందుకు వెళ్ళానో తెలిసి కూడా. తెలుసమ్మా, తెలుసు. కానీ దానికోసం నువ్వు నీ పవిత్రతని పోగొట్టుకోవాల్సిన అవసరం లేదు. వెళ్ళిపోదాం, పదమ్మా. అమ్మా, అమ్మా, ఏంటమ్మా ఇది? పెళ్లి రోజే నీకు నేనేం చేయబోతున్నానో అంతా చెప్పాను. అంతా విని అప్పుడు అన్నిటికీ ఒప్పుకొని ఇప్పుడు
ఒప్పుకున్నానమ్మా, బుద్ధి తక్కువే ఒప్పుకున్నాను. వాళ్ళ మీద కోపంతో, నా కూతురు మీద అంత నమ్మకంతో శత్రువుకున్న అవకాశాన్ని, బలాన్ని గుర్తు చేసుకోలేకపోయాను. ఎంతసేపు నువ్వు వెళ్ళి వాళ్ళని నాశనం చేసేస్తావనే ఆలోచనే కాని, ముందు నీ జీవితం నాశనం అయిపోతే కాని వాళ్ళ నాశనానికి నాంది పడదనే ఆలోచనే నాకు రాలేదమ్మా. అప్పుడేటమ్మా, ఇప్పుడు కాశీ చెప్పే వరకు నాకు అసలు ఆ ఆలోచనే లేదు. ఒక తల్లినయుండి కూతురికి శోభన ఏర్పాటు చేస్తారేమో అన్న ఓహేం మనసులోకి రాలేదు. వద్దమ్మా, వద్దు. నువ్వు నాశనమయ్యే ఆలోచనే మనకొద్దు. నా మాటను. ఇప్పటికే ఆయన్ని దారుణంగా పొడిసి చంపేశారు. ఇప్పుడు నీ జీవితాన్ని కూడా అంతకంటే దారుణంగా కుక్కలు సింపిన ఇస్తరిలా చేసేస్తే అప్పుడు నిన్ను చూసి మీ అమ్మ నిజంగానే పిచ్చిదైపోతుంది. వద్దమ్మా, నీకు దండ పెడతాను, వచ్చేయమ్మా. అమ్మా, ఏం మాట్లాడుతున్నావు అమ్మా నువ్వు? ఇంతకు ముందు వాళ్ళందరినీ చంపే అవకాశం వచ్చినా మనం చంపలేదు. ఎందుకని? వాళ్ళని ఒక్కసారి చచ్చేలా చేస్తే చావు వెనుకున్న నరకం ఎలా ఉంటుందో వాళ్ళకి తెలీదన్న కారణంతోనే కదమ్మా అంత మంచి అవకాశాన్ని వదులుకుంది. అదే తప్పు చేశానేమోనని అనిపిస్తుందమ్మా. ఆ రోజే మనం వాళ్ళందరికీ ఇసం పెట్టి చంపేసి ఉండుంటే ఈ రోజు నీ జీవితం ఇంత నరకంలో పడుండేది కాదు. అమ్మా, నాన్న కోసం నేను ఎంత నరకాన్నైనా అనుభవిస్తానమ్మా. అనుభవించేది నువ్వు కాదు, నేను. కన్న కూతురి జీవితం నాశనం అయిపోతుంటే తల్లి మనసు ఎంత విలవిల్లాడిపోతుందో నీకేం తెలుసు? నా మాట విను లహరి. అమ్మా, ఎంతో కష్టపడి ఎన్నో ప్లాన్లు వేసి ఎవ్వరికీ అనుమానం రాకుండా చాలా జాగ్రత్తగా వాళ్ళందరినీ నమ్మిస్తే ఇంత మంచి అవకాశం మన చేతికొచ్చిందమ్మా. ఆ దేవరాజ్ ఇంట్లో కోడలిగా కాలు పెట్టాను. అది గొప్ప అవకాశం కాదమ్మా, చాలా భయంకరమైన అవకాశం. చాలా ప్రమాదకరమైన జంతువులున్న గుహలోకి వెళ్ళే అవకాశం. గొప్ప అవకాశం ఎలా అవుతుందమ్మా? వద్దు లహరి, నా కోపాన్ని, మీ నాన్న మీదున్న ప్రేమని పక్కన పెట్టి ముందు నువ్వు నీ జీవితాన్ని కాపాడుకోమ్మా. అమ్మా, నాన్న మీదున్న ప్రేమని పక్కన పెడితే నన్ను పాడ మీద పెట్టేయచ్చమ్మా. లహరి, అవునమ్మా. అయినా నువ్విప్పుడు ఇంత తాపత్రయపడుతున్నావే కానీ అసలు నాన్నని నిర్జీవంగా చూసిన రోజే ఈ శరీరంలో ప్రాణం పోయిందమ్మా. నీ మొహాన బొట్టు చెరిపిన రోజే నేను కాలని కట్టనయ్యానమ్మా. ఇంకా ఈ ఒంట్లో ఏమైనా మిగిలుందంటే అదొక్క పగేనమ్మా. లహరి, నాకెందుకో ఆంటీ నిర్ణయమే కరెక్ట్ అనిపిస్తోంది. మైత్రి, ఏంటి నువ్వు కూడా? అవును లహరి, నన్ను తోడుండమన్నారు కాబట్టి నేను నీతో అక్కడుంటున్నాను. పైకి ధైర్యంగా నటిస్తున్నానే కానీ నాకు అనుక్షణం భయంతో ఒళ్ళంతా చెమటలు పట్టేస్తున్నాయి లహరి. ఏ క్షణం ఏం జరుగుతుందో అని వణుకు పుడుతోంది. నేను వెనకడుగు వేసి వెళ్ళిపోతే వాళ్ళు నన్ను నమ్ముతారా? మళ్ళీ ఇంట్లోకి రానిస్తారా? వద్దమ్మా, వాళ్ళు రానివ్వక్కర్లేదు, నువ్వు వెళ్ళక్కర్లేదు. అమ్మా, నాన్న ఏ పని చేసినా ముందుకు వెళ్ళడమే కానీ వెనకడుగు వెయ్యడం నాన్నకి తెలీదు. నేను ఆయన కూతురునమ్మా. కానీ నువ్వు ఆడపిల్లవమ్మా. అయితే ఏంటమ్మా, ఆడపిల్లనైనా ఆయన ప్రతిరూపాన్నే కదా. అయ్యో, నా మాటినమ్మా. మగడుకొచ్చే కట్టం వేరు, ఆడదాని కట్టం వేరమ్మా. వాళ్ళ మీద పగ తీర్చుకుంటున్నాను అనుకుని నువ్వు హింస పడుతున్నావు, నన్ను హింస పెడుతున్నావు. వద్దమ్మా, ఇంక నీ ఆలోచన ఇక్కడితో సరిపెట్టు. ముందు ఈ తాళిబొట్టు తీసి పక్కన పెట్టు. నీకసలు పెళ్లే కాలేదనుకుందాం. వాళ్ళ నాశనానికి ఇంకో ఆలోచన చేద్దాం. పదమ్మా, ముందు ఈ తాళిబొట్టు తీసేయ్.
తాళి తీయను. నేనెక్కడికి రాను. నువ్వింటికెళ్ళమ్మా. రానంటే నేను ఊరుకోను. నువ్వు రావాల్సిందే. ముందు తాళి తీసేయ్. ఇది నీ మెడకి ఉరితాడు. తీసేయ్ లహరి. అమ్మా తీసేయ్. వద్దమ్మా. తీసేయ్. అమ్మా లహరి నా మాట విను. అమ్మా లహరి. అమ్మా వద్దమ్మా. అమ్మా నాన్న మీదొట్టు. నాన్న చావుకి ప్రతీకారం తీర్చుకొనిదే నేను ఆ ఇంటి గడప దాటి రాను. My dear colleagues, today is my last day here. ఈ రోజుతో ఈ ఊరిలో నా డ్యూటీ పూర్తవుతుంది. సో ఐఎమ్ లీవింగ్ ది స్టేషన్ నౌ. ఈ ఊరు నాకెన్నో మెమరీస్ని ఇచ్చింది. కొన్ని చాలా గుర్తుండిపోయేవి, కొన్ని మర్చిపోవాలనుకున్నా మర్చిపోలేనివి. గుర్తుండిపోయేవి గుచ్చుకోవు, మర్చిపోలేనివి మరీ మరీ గుచ్చి ఈ ఊరిని గుర్తు చేస్తూనే ఉంటాయి. గుర్తుండిపోయేవి గుచ్చుకోవు, మర్చిపోలేనివి మరీ మరీ గుచ్చి ఈ ఊరిని గుర్తు చేస్తూనే ఉంటాయి. సో నేను మీ అందరినీ అంత తేలిగ్గా మర్చిపోను. ముఖ్యంగా నిన్ను రంగస్వామి. నేనెవరిని మర్చిపోయినా అండర్లైన్ దిస్ రంగస్వామి, ఎవరిని మర్చిపోయినా నిన్ను మాత్రం అస్సలు మర్చిపోను. ఎందుకంటే నువ్వు నన్ను అర్థం చేసుకున్నట్టు ఎవరు అర్థం చేసుకోలేకపోయారు. నువ్వు నా సంతోషాన్ని పంచుకున్నావు, నా బాధను తెలుసుకున్నావు, నా ప్రేమను రుచి చూసావు, నా కోపాన్ని భరించావు, నా కోసం చాలా తపన పడిపోయావు. అందుకే నిన్ను ఎప్పటికీ మర్చిపోలేను రంగస్వామి. జీవితాంతం నిన్ను గుర్తుపెట్టుకుంటాను. సార్, ఆఫ్టర్ ఆల్ హెడ్ కానిస్టేబుల్ని నన్ను మీరు గుర్తుంచుకుంటారా సార్? మీ ప్రేమను రుచి చూసిన నన్నే మీరు మర్చిపోలేకపోతే ఇంకా మీ మనసులో ముద్దపడిపోయిన ప్రేమను ఎలా మర్చిపోగలరు సార్? మా కోసం ఈ ఊరినే మర్చిపోలేని మీరు గుచ్చుకునే మీ జ్ఞాపకాలన్నీ ఇక్కడే వదిలేసి ఈ ఊరు దాటి వెళ్ళగలరా సార్? అయినా మీరు వదిలి వెళ్ళేది జ్ఞాపకాలు కాదు సార్, మీ జీవితం. మీ జీవితాన్నే వదిలి వెళ్ళిపోతే అక్కడ బతకగలరా సార్? బతకలేరు సార్, మీరెక్కడా బతకలేరు.
ప్లీజ్ సార్, మీరు ఇక్కడే ఉండిపోండి సార్. ఎక్కడైనా ఉంటే బతకలేనేమో రంగస్వామి, కానీ ఇక్కడే ఉంటే ఖచ్చితంగా చచ్చిపోతాను సార్. అవును రంగస్వామి, ప్రేమించిన అమ్మాయికి వేరే వాడితో ఫస్ట్ రైట్ జరుగుతుందని తెలిసి గుండె పగిలిపోని మనిషి ఎవడైనా ఉంటాడా? ఉండలేను రంగస్వామి, నేను ఇంక ఇక్కడ ఉండలేను. ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి, నేను వెంటనే వెళ్ళిపోవాలి. అయిపోయింది లహరి, నీ పగ తీరడం కోసం నువ్వు దిగాల్సిన ఫస్ట్ స్టెప్ రెడీ అయిపోయింది. నీ కడుపున మీ నాన్న పుట్టాలమ్మా. మన బిడ్డ జీవితం అక్కడ నాశనం అయిపోకుండా కాపాడయ్యా.